గైస్, సో ఈరోజు వీడియో వచ్చి చిన్న అవేర్నెస్ కోసం. మ్యాటర్ ఏంటంటే క్లబ్లో ప్రతి ఒక్కరు రేస్ అయితే చేస్తున్నారు, ఓకే బట్ మా క్లబ్లో నాకు నచ్చిన ఒక విషయం, ఇయర్ నేను చూసిన మా క్లబ్లో నాకు నచ్చిన ఒక విషయం వచ్చేసరికి, మా క్లబ్ వాళ్ళు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ స్టాంప్స్ అనేటివి జస్ట్ ఫెడరేషన్ స్టాంప్స్ మాత్రమే వేస్తారు. తర్వాత టెయిల్కి వచ్చేసరికి స్టాంప్స్ కూడా వేస్తారు. బట్ చెన్నైలో కొందరు ఫ్యాన్స్ వేసిన చూసేది ఏంటంటే 500-700 స్టాంప్స్ వేయట్లేదు, 1000 స్టాంప్స్ వేస్తున్నారు. మా క్లబ్లో అన్నాను కదా, సో మా క్లబ్లోకి వచ్చేసరికి స్టాంప్ విషయానికే వచ్చేసరికి డిస్టెన్స్ స్టాంప్స్ అయితే వేయం గైస్. మేమైతే మా క్లబ్ నుంచి స్టాంప్స్ వచ్చేసరికి ఏపీ ఫెడరేషన్ అని, ఏపీహెచ్పిఎఫ్ అనేసి ఒక స్టాంప్ ఉంటుంది, ఆ స్టాంప్ అయితే వేస్తాను. నేను ఆల్రెడీ వీడియోస్లో షార్ట్ వీడియోస్ చేసేటప్పుడు వాటిల్లో కూడా మీకు కనబడే ఉండొచ్చు, బట్ మీకు అంత పర్టికులర్గా మీరు చూసి ఉండకపోవచ్చు. కానీ సో ఎందుకురా ఇంత స్టాంప్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అని అంటే గైస్, ఈ మధ్య చాలా వరకు జరుగుతున్నది, నేను చూస్తున్నది చెప్తున్నాను మీతో. బర్డ్స్ స్టాంప్స్ వేయటం వల్ల ఏంటంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ బర్డ్ కూడా ట్రాప్ చేసి అది మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేని ప్రైస్లకి అయితే పోతుంది. సో కుదిరినంత వరకు ఏ ఒక్క క్లబ్ అయినా ఈ వీడియో చూసుకొని కొంచెం అలర్ట్ అయ్యి స్టాంప్స్ అనేటివి డిస్టెన్స్ స్టాంప్స్ లేకోకుండా జస్ట్ అది కూడా ఇంక్ అన్నది ఒక 10 days వరకు ఉండి తర్వాత రిమూవ్ అయిపోయేటట్లు, అంటే అది కష్టమేమో నాకు తెలిసినంత వరకు. ఇంక్ అనేది 10 days వరకు రిమూవ్ అయిపోవడం అనేది కష్టం. బట్ ఈ స్టాంప్స్ ఉండటం వల్ల ఏం చేస్తున్నారంటే బర్డ్ని ట్రాప్ చేసి అవి పర్సన్స్ పేర్లు అవన్నీ నేను చెప్పలేను గైస్, బట్ ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్క బర్డ్ నాకు వచ్చేసరికి నాకు కాల్ వచ్చింది గైస్, ఒక్క బర్డ్ వచ్చేసరికి తక్కువలో తక్కువ 5000 చెప్తున్నారు. 1000 స్టాంప్ని తక్కువలో తక్కువ 5000 చెప్తున్నారు. ప్రత్యేకించి మీకు అర్థం కాంది, ప్రత్యేకించి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, కొందరు మనుషులు ఉన్నారు ప్రత్యేకించి పనులు కూడా మొత్తం మానుకొని జంగ్లీస్ ఎవరైతే ట్రాప్ చేస్తున్నారో వాళ్ళు ఈ మధ్య కొత్తగా నేర్చిన ట్రెండింగ్ ఏంటంటే జంగ్లీల కోసం ఉచ్చులేస్తారు. మీకు ఐడియా ఉందా ఎవరికైనా? అంటే ఊరపోవరాలు అక్కడ పెట్టేసి జంగ్లీల్ని తాళ్ళతో, అదే ఊరపోవరల్లి తాళ్ళతో కడతారనమాట. కాలికి తాళ్ళతో కట్టి అక్కడ కిందన వలన్ని తీసేస్తారు. వలన్ని తీసి అప్పుడు ఈ బయట రేస్ నుంచి వెళ్తున్న బర్డ్స్ని ట్రాప్ చేస్తారు. రేస్ నుంచేనే కాదు, ఇప్పుడు జంగ్లీలని ట్రాప్ చేస్తారనమాట. జంగ్లీలను ట్రాప్ చేసి ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న విషయం నేను చెప్తున్నది. ఇప్పుడు మొత్తం బర్డ్స్ అన్నీ ట్రాప్ అవుతాయి కదా, కొంత టైం తర్వాత అవన్నీ ట్రాప్ చేస్తారు. అంటే వాళ్ళు చేయాల్సినవన్నీ ప్రాసెస్ అంతా చేసి బర్డ్స్ని ట్రాప్ చేస్తారు. ట్రాప్ చేసిన తర్వాత జంగ్లీల్ని వదిలేస్తున్నారు. చూడండి, జంగ్లీల కోసం ఫస్ట్ ట్రాపింగ్ ఇదంతా చేసేవారు, ఇప్పుడు కాస్త కొంచెం ట్రెండ్ అనేది మారింది. జంగ్లీలు మొత్తం వదిలేస్తున్నారు. అందులో రేస్ బర్డ్స్ ఉంటే రేస్ బర్డ్స్ మాత్రమే పట్టుకొని జంగ్లీలన్నీ విడిచిపెట్టేసి, ఆ రేస్ బర్డ్ ఒకటి దొరికింది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చారు గైస్. ప్రతి ఒక్కరు బర్డ్ని చూస్తున్నారు, ఓకే సూపర్గా ఉంది బర్డ్, 1000 స్టాంపు. బర్డ్ బాగున్నా బాగోకపోయినా నాలాంటి కొత్త ఫ్యాన్సీర్ ఎక్స్పెరిమెంట్ చేద్దామని పెడతాడు. బాగున్నా బాగోకపోయినా 1000 స్టాంప్ ఉంది అంటే 700 వరకు సక్సెస్ అది. సో 1000 ఇంకెంత మంచిగా రావచ్చు అని చెప్పేసి కొంచెం అలర్ట్ అయ్యి బర్డ్ని ఈజీగా చీప్గా 5,000 అమ్ముతున్నారు చీప్గా. అది బర్డ్ తాలూకు లుక్స్ బై ఛాన్స్ రిచ్ అని వాళ్ళకి అనిపించిందో అయిపోయాయి, ఇంకా 10,000 ఈజీగా. బర్డ్ గెస్ మీకు చెప్తే అర్థమవుద్దో లేదో కానీ బర్డ్ తాలూకు ఓనర్ని నేనున్నానా, ఫర్ ఎగ్జాంపుల్ నా బర్డ్ అయినా నా ఇంటికి వచ్చిన తర్వాత 1000 నుంచి నా ఇంటికి వచ్చిన బాక్సరే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వాడి వాల్యూ అయితే నాకు తెలీదు. మేబీ నేను ఓనర్గా, ఆ బాక్సర్ తాలూకు ఓనర్గా నేను ఆ బర్డ్ని అమ్ముకుంటే నా దగ్గర 10,000కి వెళ్తుందో లేదో, మళ్ళీ నా ఇంటికి వచ్చింది, దానికి ప్లేస్మెంట్ ఉంది, ఓకే మీకు అర్థమైందా? సో దానికి ప్లేస్మెంట్ ఉంది, నా దగ్గర వెళ్తుందో లేదో, కానీ వాళ్ళ బిజినెస్ మంచి ఫ్యాన్సీస్ని పట్టుకుంటున్నారు. పలానా 1000 స్టాంప్స్ ఉన్నాయి, మీకు ఏమన్నా లైక్ అయితే చెప్పండి. వేరే వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి ఇమ్మంటారా మీకు ఇమ్మంటారా, వాళ్ళు పలానా ఎంత ఇస్తాను అంటున్నారు. సో వాళ్ళకి ఏమన్నా ఇమ్మంటారా మీరు ఇమ్మంటారా, మీరు ఇస్తారా, మీకు కావాలంటే చెప్పండి, పవర్ మీకు పంపిస్తాం, లేదు అంటే
లేదు అన్నట్లు కొంచెం ఎలా మాట్లాడుతున్నారంటే వాళ్ళ టైం నడుస్తున్నట్లు మాట్లాడుతున్నారు అనమాట. సో నేను చెప్తున్నది అది. నా బాక్సరే ఉంది 8th ప్లేస్ ఆర్ 8th ప్లేస్ అనుకుంటా, నాకు తెలిసి 1000లో 8th ప్లేస్ బర్డ్ అది. అవుట్ ఆఫ్ 77 బర్డ్స్కి 8th ప్లేస్ వచ్చింది నా బర్డ్కి. సో అది నేను సేల్ చేసుకుంటే, బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అది నా పర్సనల్ సీల్ ఉంది క్లబ్లో. ఎప్పుడు కూడా ఫస్ట్ ఇయర్ మాత్రమే పర్సనల్ సీల్ అలౌ చేస్తారు. సో ఓపెన్ రేస్లో మళ్ళీ మా వైజాగ్ ఓపెన్ రేస్ ఉంది కదా, ఓపెన్ రేస్లో కూడా నాకు అలౌ ఇవ్వలేదు. లేదంటే ఓపెన్ రేస్లో కూడా దానికి ఛాన్స్ ఉండేది. తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఇయర్ బ్యాడ్ లక్ కొద్దీ అది నెక్స్ట్ ఇయర్ నేను పెడదాం అనుకున్నా, అది యాక్సెప్ట్ చేయరు అనమాట. ఎందుకంటే పర్సనల్ సీల్ వల్ల యాక్సెప్ట్ అయితే చేయరు, క్లబ్లో కూడా యాక్సెప్ట్ చేయరు, తర్వాత ఫెడరేషన్లో కూడా యాక్సెప్ట్ చేయరు. అన్న లాస్ట్ ఇయర్ ఎగిరింది అన్నప్పటికీ ఛాన్స్ ఉంటుంది అనమాట. కేవలం కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే పర్సనల్ సీల్ అనేది అలౌ ఇస్తారనమాట. సో ఓకే, ఇవన్నీ కాదు, ఇవన్నీ చెప్పడానికి కారణం ఏంటంటే గైస్, నేను చెప్తున్నది కుదిరినంత వరకు అన్న ఎవరైనా బై ఛాన్స్ ఒక్క క్లబ్ మెంబర్ మన వీడియోని చూసినా సరే కొంచెం ఆలోచించండి. మీరు కూడా ఎట్టి స్థితిలో కేఎం ఇప్పుడు డిస్టెన్స్ స్టాంప్ అనేది అస్సలు వేయొద్దు. నా క్లబ్లో నాకు నచ్చింది ముఖ్యమైన విషయం అదే. నేను మళ్ళీ చెప్తున్నాను, అది చాలా అంటే చాలా టాప్గా అనిపించింది నాకైతే మాత్రం. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి, ఒక్కసారి ఆలోచించండి మీరు కూడా. ఎందుకంటే ఆ పావురం అట్లీస్ట్ లైట్ తీసుకొని, ఇప్పుడు మీరు డిస్టెన్స్ స్టాంప్ వేయనట్లయితే లైట్ తీసుకొని అట్లీస్ట్ పాత స్టాంపులు పోయాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పాత స్టాంపులు పోయి కేవలం సింగిల్ స్టాంప్ మిగిలింది అనుకోండి. ఆ సింగిల్ స్టాంపు ఏదో నార్మల్ డిస్టెన్స్ స్టాంప్ అనుకొని బర్డ్ని పెద్ద లైట్ తీసుకోకుండా బర్డ్ని వదిలేయచ్చు. అనుకోకుండా అది చేయి జారి అంటే పెద్ద పట్టించుకోకుండా విడిచిపెట్టారు అనుకోండి, బై ఛాన్స్, మ్యాక్సిమం వదలరు, బై ఛాన్స్ విడిచిపెట్టారు అనుకోండి, బర్డ్ మీ ఇంటికి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇంకోటి మెయిన్ విషయం చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఓకే, ఇంకో విషయం ఏంటంటే గైస్, మొన్న లాస్ట్ టైము ఒక బ్రదర్ కాల్ చేసి అన్న పలానా పావురం మనకు దొరికింది చూడన్నా అని చెప్పేసి వీడియోలు ఫోటోలు పెట్టి బర్డ్ అయితే వదిలేశాడు తెలుసా. బర్డ్ని సిపిఎస్ క్లబ్ నుంచి అనకాపల్లి, ఆ అబ్బాయిది, ఆ బ్రదర్ది అనకాపల్లి, పేరు వచ్చి వేణు. హ్యాట్స్ అప్ టు వేణు. ఎందుకంటే ఇంత జెన్యూన్గా ఉండి, అంటే బర్డ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందంట, వాళ్ళ బర్డ్స్తో కలిపి తిరుగుకుంటుందట, చెట్లెక్కి అక్కడ ఉండిపోతుందంట. చెట్లెక్కి ఉండిపోయిన దాన్ని ట్రాప్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే అది ఎట్టి స్థితిలో మరి వెళ్ళలేదు కాబట్టి అట్లీస్ట్ దాన్ని పెట్టుకొని మీరు ట్రాప్ చేసుకోవడం మీన్స్ జస్ట్ మీరు కుదిరితే దాన్ని పెట్టుకొని మీరు బ్రీడింగ్ చేయించుకోండి. అంతేగాని స్టార్టింగ్ అంటే మొదట్లో వచ్చిన వెంటనే మీరు కట్ చేసేయకున్నా బర్డ్ ఒకవేళ వెళ్ళిపోద్దంటే వెళ్ళిపోనియండి. జెన్యూన్గా నేను చెప్తున్నాను. ఈరోజు మార్నింగే నేను ఇక్కడ వీడియో జస్ట్ మార్నింగ్ ఈ వీడియో అనేది తీద్దాం అనుకొని వీడియో అయితే స్టార్ట్ చేశాను కదా. స్టార్ట్ చేస్తే ఇక్కడ వచ్చి ఎవరిదో ఒక బర్డ్ అయితే ఇక్కడ వచ్చి ట్రాప్ అయింది. అది బ్లూ కలర్ రింగ్ ఒకటి ఉంది, ఈ సంవత్సరం బర్డే. బ్లూ కలర్ రింగ్ చక్కర, అది బ్లూ కలర్ రింగ్ ఒక సైడ్ కాలుకుంది. తర్వాత వచ్చేసరికి ఎల్లో రింగ్ ఉంది, అంటే ఈ సంవత్సరం సిరీస్ ఎల్లో రింగ్. చూడండి ఇగోండి ఈ సంవత్సరం రింగ్, అది అగోండి ఎల్లో కలర్ అది ఉంది కదా, సేమ్ ఇగోండి ఆ టైప్లో రింగ్ ఉందన్నమాట. ఓకేనా. సో అగోండి అక్కడ ఒకటి ఉంది రింగ్. సో ఆ టైప్లో రింగ్, అంటే ఇది ఈ సంవత్సరం బర్డ్. సో ఎవరిదో నేను ట్రాప్ చేయాలి అనుకుంటే తెలుసు మీకు ఆల్రెడీ, నేను ట్రాప్ చేయాలంటే ఏ విధంగా ట్రాప్ చేస్తాను. బట్ నేను పెద్ద పట్టించుకోలేదు, జస్ట్ ఇక్కడే కూర్చొని ఉన్నా. ఏమో ఫుడ్ తింటుందేమో అనుకుని అక్కడికి వచ్చి జస్ట్ సరదాగా మామూలు ఫుడ్ వేసాను. ఇక్కడ వెళ్ళిపోయింది అటువైపు, నన్ను చూసి లేవటం చూసి వెళ్ళిపోయింది అటువైపు. ఓకేలే అనుకుని మామూలు కూర్చొని ఉన్నాను. వాటర్ పెడదాము అనుకుని పోనీ అట్లీస్ట్ వాటర్ అయినా తాగుద్దేమో అనుకుని వాటర్ జస్ట్ లైట్గా వంపుతున్నాను. అట్లా వెళ్ళట్టు అలాగే వెళ్ళిపోయింది. మన బర్డ్స్ కూడా ఉన్నాయి, బట్ నేను తోలాలనుకుంటే తోలొచ్చు, ట్రాప్ చేయవచ్చు. బట్ ప్రతి ఒక్క ఫ్యాన్సీరు మనలాగే ఫీల్ అవుతారు. బర్డ్ దానంతలా ఉండిపోతే మీరు ఓకే, దానంతలా ఉండిపోయింది అలా మరి వెళ్ళట్లేదు అనుకుంటే మీరు అట్లీస్ట్ ట్రై చేసి పెట్టుకోండి, ఒక 1 వీక్ చూడండి. అప్పటికీ వెళ్ళట్లేదు అనుకుంటారు, అప్పుడు మీ బర్డ్తో పేరింగ్ చేసుకొని మీరు బేబీస్ ఏమైనా చేయించుకోండి. అంతేగాని కోరుండి అయితే మాత్రం అలా అయితే చేయొద్దు. వేణు చేసింది అదే అనమాట. చాలా రోజుల నుంచి అది అక్కడే ఉంటుందంట. తను క్యాంప్ నుంచి వచ్చాడంట. అని నేను ఎప్పటి నుంచో ఊర్లో లేను, అది ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నట్లుంది. బర్డ్ని వదిలే సరే ఎక్కడికి వెళ్ళట్లేదు, మన దౌడీలతో పాటే తిరుగుతుంది. కానీ నువ్వు ఒక వీడియోలో చెప్పావు కదనియా, అందుకని నేను బర్డ్ని అయితే వదిలేసాననియా. వీడియో జస్ట్ తీసి ఎంక్వైరీ చేయడానికి వీడియోలో తీశాను, విడిచిపెట్టేశానని చెప్పాడు. నిజంగా వేణు నీలాంటి వాళ్ళు ఉండాలి పక్కాగా. ఏమో నా మనసుకి ఆ టయానికి సడన్గా అలాగ అనిపించి నేనైనా రెక్కలు కట్ చేసేద్దునేమో. బట్ నా మాట జస్ట్ కొంచెం మంచిగా తీసుకొని సీరియస్గా తీసుకొని నా మాట మీద జస్ట్ బర్డ్ని మాత్రం విడిచిపెట్టావు, అది మాత్రం చాలా హ్యాపీ. బర్డ్ ఎలాగో వెళ్ళట్లేదు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోదాన్ని. నీ దగ్గర ఎలాగో హోమర్స్ ఉన్నాయి కాబట్టి
సో వాటితో పేరింగ్ వేసుకొని బేబీస్ అవి చేయించుకో. ఒకవేళ బై ఛాన్స్ అది వెళ్ళిపోవాలి అనుకుంటే బ్రీడింగ్ మీద ఉన్నప్పుడు, బట్ ఎప్పుడో ఒకప్పుడు ఒకవేళ వెళ్ళిపోదాం అనుకుంటే ట్రాక్ పట్టుకుంటే అది వెళ్ళిపోతే ఫ్యూచర్లో వెళ్ళిపోవచ్చు, కానీ అప్పటి వరకు అట్లీస్ట్ బేబీస్ అయినా చేయించుకో. ఎందుకంటే అది ఎలాగో నార్మల్గా వెళ్ళలేదు. సో అట్లీస్ట్ అది నీకైనా వర్క్ అవుద్ది అనుకుంటే మాత్రం అప్పుడు పెట్టుకో, బెటర్. సో హ్యాట్స్ అప్ టు యూ. చాలా అరుదు మీలాంటి ఫ్యాన్స్. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు మాత్రం నిజంగా వేణుని చూస్తే. సో ఓకే, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నేను చెప్దాం అనుకున్నది చెప్పాను. సో కొంచెం అలర్ట్ అవ్వండి ప్రతి ఒక్కరు. స్టాంప్స్ అయితే కుదిరినంత వరకు వేయకుండా ఉండడానికి ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. అట్లీస్ట్ ఎవరికొవరికి వెళ్తే అట్లీస్ట్ వీడియోని చూసి అట్లీస్ట్ అందులో ఒక్క క్లబ్ మన ఆంధ్రాలో ఐ థింక్ చాలా క్లబ్లు ఉన్నాయి. ఐ థింక్ 20 to 30+ ఉన్నట్లున్నాయి. నాది ఫుల్ ఫ్లెడ్జ్ నాకైతే ఐడియా లేదు, సారీ గైస్. ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం లేదు. ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా సరే చాలా అంటే చాలా హ్యాపీ నేనైతే. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, స్టాంప్స్ అయితే వేయొద్దు. ఒక్కొక్కరి దగ్గర పేర్లు అయితే ఇంకా టోటల్గా నేనైతే అన్నీ చెప్పలేను, కానీ సో ఇది జస్ట్ అవేర్నెస్ కోసం చేస్తున్నా. ప్లీజ్ అన్న ఈ ఒక్క వీడియోకైనా అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వండి. సపోర్ట్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ మాత్రం చేసుకోండి వీడియోకి, అదే సపోర్ట్ నాకు ఇంకేం అవసరం లేదు. సో ప్లీజ్ లైక్ అయితే చేసుకోండి. అట్లీస్ట్ ఈ విధంగా అయినా నెక్స్ట్ ఇయర్కైనా అట్లీస్ట్ స్టాంప్స్ లేకున్నా ఏదో క్లబ్ చేంజ్ అయినా సరే చాలా హ్యాపీ. నేనైతే మా క్లబ్ నుంచి, మా WPS క్లబ్ నుంచి APHPFR APHPWA సమ్ ఫెడరేషన్ APHPF అనుకుంటా, WA కానీ సమ్ ఏదో ఫెడరేషన్ స్టాంప్ ఉంటుంది అంతవరకు గైస్. సో ప్రతి ఒక్కరూ ప్లీజ్ అలర్ట్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ. ఒకటి నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే గైస్, ఈ APHPWA అనేది ప్రతి ఒక్కరూ చేయాలని లేదు. మీకు సింబాలిక్గా మీకు కావాల్సినట్టుగా ఏదో ఒక స్టాంప్ వేసుకుంటే బెటర్ అని నా ఫీల్ గైస్. సో ఏదో ఒకటి ఈ APHPWA అనే అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో ఒక లోగో పెట్టుకొని ఆ ఫెడరేషన్లో పర్మిషన్ తీసుకొని ఏ ఒక్కరు చేంజ్ అయినా సరే సూపర్ హ్యాపీ. ఎందుకంటే 1000 km మనం పడితేనే ఇంకా బర్డ్ ఓనర్ దగ్గర కంటే ఆ ట్రాప్ చేసిన వాడికే వాల్యూ ఎక్కువైపోతుంది. సో ప్లీజ్ ఆ ఒక్క విషయం కోసం నేనైతే ఈ వీడియో అయితే చేయడానికి గల కారణం. మీరు ఇందులో కూడా మళ్ళీ ఏవేవో వెతకొద్దు దయచేసి. నేను జస్ట్ అవేర్నెస్ కోసం మాత్రమే ఈ వీడియోని అయితే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గైస్, లవ్ యూ ఆల్, టాటా. నెక్స్ట్ ఏదన్నా వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్రజెంట్ టాపిక్స్ ఏం లేవు. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బై బై.